సంబంధించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉందో అందించేందుకు మా రిపోర్టర్ భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ పరిస్థితి ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి? అయితే మొత్తానికైతే మాత్రం ఉదయం 8 గంటల నుంచి కూడా గంట ముందే ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లో కూడా భారీగా క్యూ జరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించింది ఇప్పటికే అంటే కాసేపటికైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనూ తమ ఓటర్ను వినియోగించుకునేందుకు మాత్రం పట్టుబద్దులు కావచ్చు, ఒక ఉద్యోగులు కావచ్చు, మొత్తానికైతే మాత్రం రంగం సిద్ధమైంది. మొత్తానికైతే మాత్రం ఈ ప్రక్రియను కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మొత్తానికి మాత్రం ఒకవైపు భద్రాచలం కొత్తగూడెం చూసుకుంటే కనుక అక్కడ కూడా సుమారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా 40,000 మంది పైగా ఓటర్లు వినియోగించుకునేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ గా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 1,29,050 మంది పైగా తమ ఓటర్ను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. మొత్తానికైతే సీసీ కెమెరా నడుమ మొత్తానికైతే ఈ ప్రక్రియ కొనసాగించేందుకు అన్ని రంగం సిద్ధం చేశారు అధికారులు. మరోవైపున అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ 8 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్న నేపథ్యంలో అనంతరం ఇక్కడ ఓటింగ్ అంటే 4 గంటల లోపు ఎవరైతే ఓటింగ్ ప్రాంగణంలో ఉంటే ఓటు వేసుకునేందుకు వినియోగించుకునే విధంగా ప్రాంగణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటుకు వినియోగించుకునే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. తర్వాత మాత్రం 4 అయిన తర్వాత పూర్తిగా గేట్ కూడా క్లోజ్ చేసే నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక స్ట్రాంగ్ రూమ్ కూడా అక్కడ నల్గొండలో ఏర్పాటు చేశారు. అయితే అనంతరం ఇక్కడ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తానికైతే మాత్రం నల్గొండ అక్కడ స్ట్రాంగ్ రూమ్ తరలించేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం. మొత్తానికైతే అంటే పోలింగ్ బాక్సులను మొత్తానికైతే మొత్తం తరలించే విధంగా ఎక్కడైతే ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే ఒక ప్రత్యేక జీపీఎస్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసుకుని వెహికల్ కూడా సిద్ధం చేశారు. అయితే మరోవైపు మాత్రం ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా దాదాపుగా తమ ఒక పార్టీ అభ్యర్థి గెలుపు కాంక్షిస్తూ వివిధ రకాలుగా నిన్న నైట్ వరకు కూడా ప్రలోభాలకు సరిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఏది ఏమైనా ఖమ్మంలో ఉన్నటువంటి సుమారు 1,23,000 మంది 29,000 మంది పైగా ఓటర్లు మాత్రం తమ ఓటర్ను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ప్రతి ఒక్క 2 గంటలకు ఒకసారి కూడా పోలింగ్ శాతం ఎంత అయిందని నమోదైందని దానిపై కూడా అధికారులు మీడియాకు వెల్లడించనున్న నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమైనా సరే మొత్తానికైతే ఒకవైపున ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండే విధంగా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా మొత్తానికైతే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క ఓటింగ్ మొత్తం కూడా పూర్తిగా బ్యాలెట్ పేపర్ ఉండటంతో మొదటి ఓటుతో పాటు 2వ ఓటు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న నేపథ్యం ఉంది. అయితే తర్వాత మొత్తం అభ్యర్థులు మొత్తం 52 మంది ఉన్నారు. మరోవైపు చూస్తే 100 ఓటు కూడా ఉంటున్నారు కాబట్టి మొత్తానికైతే 53 కింద లెక్క సంఖ్య వేసుకుంటారు ఆ బట్లో ఉన్నట్టుగా. అయితే ఏదేమైనా సరే అభ్యర్థులు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు 2వ ప్రాధాన్యత ఓటు కూడా చాలా కీలకంగా ఉంది. పోయినసారి గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఎలాగైతే నిర్వహించారో చిన్న పొరపాట్లు మినహా మిగతాదంతా సజావు జరిగే విధంగా అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ యొక్క ఎన్నిక ప్రక్రియకు సంబంధించింది ఉదయం 8 గంటల నుంచి అనుకున్న నేపథ్యం సిబ్బంది కూడా ఎక్స్ట్రా అంటే ఏదన్నా ఇబ్బంది అయితే కనుక బ్యాలెట్ పేపర్ కూడా ప్రాబ్లం వస్తే కనుక మరలా సమీపంలోనే మళ్ళీ కొంచెం ఏదైతే సెక్టర్ ఆఫీస్ ఉంటారో తహసీల్దారు వాళ్ళకి సంబంధించి మరలా ఇంకా అత్యధికంగా అంటే ఎలాంటి ఇబ్బంది విఘాతం కలగకుండా ఉండే విధంగా మళ్ళీ బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఏదేమైనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎన్నికల ప్రక్రియ మాత్రం సజావుగా జరిగేందుకు జిల్లా అధికారులు మాత్రం ఇరు జిల్లా అధికారులు మాత్రం రంగం సిద్ధం చెప్పుకోవచ్చు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ భాస్కర్. సో నల్గొండ అదేవిధంగా ఖమ్మంలో పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ చూసాం. ఇప్పుడు ఒకసారి వరంగల్ వెళ్దాం.